మీ చేతిలో ఉన్న క్రెడిట్ కార్డ్ మీకు ఫ్రీగా డబ్బిస్తోంది అనుకుంటున్నారా? కాదు, అది మీ జేబులో ఉన్న సైలెంట్ లోన్ మెషిన్. మీరు ఒక చిన్న తప్పు చేస్తే 5,000 రూపాయల బిల్లు కూడా 15,000 అయి కూర్చుంటుంది. బ్యాంక్ వాళ్ళు మీకు కార్డ్ ఇచ్చేటప్పుడు చెప్పేది ఒక్కటే, సార్ లైఫ్ టైం ఫ్రీ, రివార్డ్ పాయింట్స్ వస్తాయి, క్యాష్ బ్యాక్లు బాగా వస్తాయి. కానీ చెప్పని అసలైన సీక్రెట్ ఏంటంటే, క్రెడిట్ కార్డు వల్ల బ్యాంక్ ఎక్కువగా డబ్బు సంపాదించేది మీరు చేసిన షాపింగ్ వల్ల కాదు, మీరు చేస్తున్నటువంటి తప్పుల వల్ల. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు, ఒక నెల జీతం వస్తుంది, ఈఎంఐలు, రెంట్, కరెంట్ బిల్, గ్రోసరీ, పిల్లల ఫీజులు, చివరికి చేతిలో మిగిలింది చాలా తక్కువ. అలాంటి టైంలో మనకు క్రెడిట్ కార్డ్ చూస్తే ఒక ధైర్యం వస్తుంది, ఇప్పుడు కొంటాను, వచ్చే నెల కడతాను. ఇక్కడే గేమ్ స్టార్ట్ అవుతుంది. మీరు అనుకుంటారు నేను తెలివిగా వాడుతున్నాను అని, బ్యాంక్ అనుకుంటుంది ఇంకొక కస్టమర్ ట్రాప్ లో పడ్డాడు అని. ఇప్పుడు అసలు సీక్రెట్ ఏంటంటే, మీ బిల్ 50,000 వచ్చింది అనుకోండి, బ్యాంక్ మీకు చెబుతుంది మినిమం డ్యూ 2,500 మాత్రమే కట్టండి అని. ఇది మీకు రిలీఫ్ అనిపిస్తుంది, అబ్బా మొత్తం కట్టాల్సిన పని లేదు, కేవలం 2,500 కడితే చాలు అని. కానీ అసలు నిజం ఏంటంటే, మినిమం డ్యూ కట్టడం అంటే మీరు పూర్తి బిల్ పే చేయడం కాదు, మీరు బ్యాంకు దగ్గర హై ఇంట్రెస్ట్ లోన్ తీసుకున్నారు అని. మిగిలిన 47,500 మీద భారీ వడ్డీ పడుతుంది. అది నెలకు చిన్నగా అనిపిస్తుంది, కానీ సంవత్సరానికి చూస్తే దాదాపు 36% నుంచి 48% వరకు పెరుగుతుంది. మీరు బ్యాంకు దగ్గర లోన్ అడిగితే అంత వడ్డీ పెట్టరు, కానీ క్రెడిట్ కార్డ్ లో మాత్రం సైలెంట్ గా తీసుకుంటారు. ఒక వ్యక్తి ఉన్నాడు, జీతం 35,000, క్రెడిట్ కార్డ్ లిమిట్ 1,20,000. మొదట చిన్నగా వాడాడు, ఫోన్ కొన్నాడు, షాపింగ్ చేయడం స్టార్ట్ చేశాడు, ఫుడ్ ఆర్డర్లు పెట్టాడు, ఈఎంఐలో గ్యాడ్జెట్స్ కూడా తీసుకున్నాడు. మొదటి నెల బిల్ 18,000. అతను అనుకున్నాడు మినిమం డ్యూ 900 కదా అని. రెండో నెల మళ్ళీ వాడాడు, మూడో నెల మళ్ళీ వాడాడు. ఒక రోజు స్టేట్మెంట్ చూశాడు, అవుట్ స్టాండింగ్ 86,000 రూపాయలు. అప్పుడు తెలిసింది తాను కొన్నవి వస్తువులు కాదు, తాను కొన్నది టెన్షన్ అని. బ్యాంక్ మీకు కార్డు ఎందుకు ఇస్తుంది? మీ మీద ప్రేమతో కాదు, మీరు స్వైప్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మీద వాళ్లకు మర్చెంట్ కమిషన్ వస్తుంది. మీరు లేట్ పేమెంట్ చేస్తే లేట్ ఫీ వస్తుంది, మీరు ఫుల్ పేమెంట్ చేయకపోతే ఇంట్రెస్ట్ వస్తుంది, మీరు క్యాష్ విత్డ్రాల్ చేస్తే మొదటి రోజు నుంచి ఛార్జెస్ పడతాయి. అంటే మీరు డిసిప్లైన్ గా వాడితే కార్డు మీకు ఉపయోగం, కానీ ఎమోషన్స్ తో వాడితే అది బ్యాంక్ కి గోల్డ్ మైన్. చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే, క్రెడిట్ కార్డ్ లిమిట్ ని ఇన్కమ్ లా చూస్తారు. మీ శాలరీ 40,000, కార్డ్ లిమిట్ 1,50,000. అప్పుడు మన బ్రెయిన్ చెప్పేస్తుంది నాకు బయ్యింగ్ పవర్ ఉంది అని. కానీ నిజమేంటంటే, క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది మీ డబ్బు కాదు, అది బ్యాంకు వేసిన అప్పు గాలం. లిమిట్ ఎక్కువగా ఉండడం మీ స్టేటస్ కాదు, కంట్రోల్ ఎక్కువగా ఉండడం మీ స్టేటస్. ఇంకో సీక్రెట్, మీరు క్రెడిట్ కార్డ్ నుంచి ఏటీఎం క్యాష్ తీసుకుంటే అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే క్యాష్ విత్డ్రాల్ మీద ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉండదు, అంటే మీరు డబ్బు తీసుకున్న రోజు నుంచే ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. పైగా క్యాష్ అడ్వాన్స్ ఫీ మళ్ళీ వేరేగా ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డ్ ని ఏటీఎం లో వాడితే మీ ఫినాన్షియల్ లైఫ్ లో రెడ్ అలర్ట్ పడినట్టు. ఇప్పుడు రివార్డ్ పాయింట్స్ గురించి మాట్లాడుకో. బ్యాంక్ చెప్తుంది స్పెండ్ మోర్ ఎర్న్ మోర్ అని. మీరు అనుకుంటారు నేను స్మార్ట్, క్యాష్ బ్యాక్ వస్తుంది అని, కానీ 500 రూపాయల క్యాష్ బ్యాక్ కోసం 20,000 రూపాయలు అన్నెసరీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. దీన్ని ట్రాప్ అంటారు. రివార్డ్ పాయింట్స్ కోసం ఖర్చు చేయొద్దు, అవసరం ఉన్న ఖర్చులకి మాత్రమే కార్డు వాడండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ కార్డ్ మీ ఎనిమి కాదు, కానీ మీ ఎమోషన్స్ మాత్రం మీ ఎనిమిని. స్ట్రెస్ లో షాపింగ్, కంపారిజన్ కోసం ఐఫోన్, ఫ్రెండ్స్ ముందు స్టేటస్ కోసం రెస్టారెంట్ బిల్స్, ఇన్స్టాగ్రామ్ కోసం బ్రాండెడ్ క్లాత్స్, ఇలా అన్ని స్వైప్ అయ్యే సమయంలో హ్యాపీనెస్, కానీ డ్యూ డేట్ దగ్గరికి రాగానే ఆ హ్యాపీనెస్ కాస్త టెన్షన్ లా మారుతుంది. ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే, క్రెడిట్ కార్డు వాడే ముందు 5 రూల్స్ ఫాలో అవ్వండి. ఫుల్ బిల్ కట్టగలిగితేనే క్రెడిట్ కార్డు వాడడం, మినిమం డ్యూ ఎప్పుడు ట్రాప్ అని గుర్తుంచుకోవడం, క్రెడిట్ లిమిట్ లో ఎప్పుడు కూడా 30% కంటే ఎక్కువ వాడదు, క్యాష్ విత్డ్రాల్ ఎప్పుడు చేయొద్దు, డ్యూ డేట్ కి 2 రోజుల ముందే పేమెంట్ చేయండి. ఫైనల్ గా బ్యాంక్ వాళ్ళు మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తారు, కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మాత్రం మీరే నేర్చుకోవాలి. ఎందుకంటే క్రెడిట్ కార్డు వల్ల ధనవంతులు అవ్వరు, కానీ తప్పుగా వాడితే డెబ్ట్ ట్రాప్ లో వాడడం గ్యారంటీ. క్రెడిట్ కార్డ్ ని సర్వెంట్ లాగా వాడండి, మాస్టర్ లాగా. ఎందుకంటే మీ కంట్రోల్లో ఉంటే కార్డు మీకు బెనిఫిట్, కార్డు కంట్రోల్లో మీరుంటే మీ లైఫ్ డ్యామేజ్. కాబట్టి క్రెడిట్ కార్డ్ ని అనవసరంగా ఉపయోగించకండి, మీ ఫ్యామిలీని డెబ్ట్ ట్రాప్ లో పడే. సో ఇదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో చేయండి.